వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. నందమూరి మోక్షజ్ఞ. ఎన్నో సంవత్సరాల నుంచి హీరోగా మన ముందుకు వస్తాడు అని చెప్పేసి ఆయన అభిమానులందరూ కూడా, నందమూరి వంశాభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. గత ఏడాది ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అతను ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. స్వయంగా ప్రశాంత్ వర్మ ప్రకటించాడు కూడా. సింబా ఈజ్ కమింగ్ అని చెప్పేసి కూడా అతను ట్వీట్ చేశాడు. మోక్షజ్ఞని సింబాతో పోల్చాడు. అంటే బాలయ్య సింహం అయితే మోక్షజ్ఞ సింబా అని చెప్పేసి చెప్పాడు. అంటే యాక్చువల్గా పోయిన సంవత్సరమే ఆ సినిమా లాంచ్ కావాల్సింది, షూటింగ్ కూడా మొదలు కావాల్సింది. కానీ ఇప్పటి వరకు కూడా 2024 కూడా వెళ్ళిపోయింది, 2025 జనవరి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఫిబ్రవరి కూడా పూర్తి కావస్తుంది. కానీ ఇంతవరకు కూడా మోక్షజ్ఞకి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుంది, ఈ సంవత్సరమైనా మోక్షజ్ఞ మన ముందుకు వస్తాడా హీరోగా అని నందమూరి అభిమానులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ మధ్య ఇంకొక వార్త కూడా వచ్చింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో కాకుండా స్వయంగా బాలయ్యే మోక్షజ్ఞని డైరెక్ట్ చేయబోతున్నాడు ఫస్ట్ మూవీలో. అది ఆదిత్య 369 సీక్వెల్ అయినటువంటి ఆదిత్య 999 అని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రశాంత్ వర్మ ఎందుకని తన PVCU ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో సెకండ్ ఫిల్మ్గానే మోక్షజ్ఞ సినిమా వస్తుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. PVCU 2గానే దాన్ని ఆయన పరిగణించాడు. 1 సినిమా వచ్చి PVCUలో ఫస్ట్ వచ్చేసి హనుమాన్ అయితే, రెండోది మోక్షజ్ఞతోటే ఉంటుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. దాని వెంటనే మళ్ళీ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశాడు. అందులో హనుమాన్ రోల్లో, అంటే హనుమాన్ సినిమాకి సీక్వెల్గా జై హనుమాన్ తీస్తున్నానని ఆయన ఇదివరకే ప్రకటించాడు. అందుకు అనుగుణంగా దానికి సంబంధించినటువంటి పోస్టర్ను కూడా ఆయన అందరికీ షేర్ చేశాడు. అందులో హనుమాన్గా రిషబ్ శెట్టి కనిపించాడు, కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి. అందరూ హనుమంతుడి రూపంలో ఉన్నటువంటి రిషబ్ శెట్టిని ఆమోదించారని చెప్పాలి. కాకపోతే అక్కడ హనుమంతుడు మనిషి రూపంలో ఉన్నాడు, వానర రూపంలో కాకుండా. అంటే వానరానికి ఈ మూతి ఎలా ఉంటుందో మనకు తెలుసు. హనుమంతుడి మూతి కూడా వానరంలాగే ఉంటుంది, ఎందుకంటే తను వానర జాతికి సంబంధించిన వాడే కాబట్టి. ఇప్పటి వరకు కూడా మనకు తెలిసినటువంటి హనుమంతుడు, మనకు తెలిసిన పురాణాల హనుమంతుడు, సినిమాలో చూసిన హనుమంతుడికి వానర రూపమే, వానర ముఖమే ఉంటుంది. కానీ ఇక్కడ రిషబ్ శెట్టిని మాత్రం మానవ ముఖంతో హనుమంతుడిగా ఆయన చూపించాడు. ఇది కొంత క్యూరియాసిటీని కలిగించింది, కొంత వివాదాన్ని సృష్టించింది. సో ఏదేమైనప్పటికీ కూడా తన సినిమాటిక్ యూనివర్స్లో హనుమాన్ తర్వాత జై హనుమాన్ని ఆయన తీయబోతున్నాడు అనే విషయం మాత్రం అందరికీ అర్థమైంది. మరి జై హనుమాన్ ఎప్పుడు వస్తుంది మన ముందుకి? ఈ సంవత్సరమైనా వస్తుందా అంటే ఈ సంవత్సరం జై హనుమాన్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా 2 ప్రాజెక్ట్ తోటి బిజీగా ఉన్నాడు. ఆ సినిమా అయిపోయిన తర్వాత అది ఈ సంవత్సరం మన ముందుకు వస్తుంది. దాని తర్వాతే అతను జై హనుమాన్ షూటింగ్లో పాల్గొంటాడు. అంటే మేబీ ఆ సినిమా 2026లో మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అదే జై హనుమాన్ 2026లో వస్తే మరి మోక్షజ్ఞ సినిమా ఇంకెప్పుడు ఉంటుంది? మన ముందుకు మోక్షజ్ఞ ఎప్పుడు వస్తాడు అనేటువంటి సందేహాలు, ప్రశ్నలు నందమూరి వంశాభిమానుల్ని వేధిస్తూ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మోక్షజ్ఞకి 30 ఏళ్ళు నిండిపోయాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పేసి వాళ్ళందరూ కూడా, బాలయ్య అభిమానులు కానివ్వండి, నందమూరి అభిమానులు కానివ్వండి,
వాళ్ళందరూ కూడా ఎంత త్వరగా మా ముందుకి మోక్షు వస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే ఆ సినిమా అంటే తను హీరోగా ఎంట్రీ ఇవ్వటానికి కావాల్సినటువంటి తర్ఫీదులు పొందాడు తను అని కూడా మనం చూసాం, వార్తలు చూసాం. తన అక్కల పర్యవేక్షణలో బ్రహ్మణి అలాగే తేజస్విని పర్యవేక్షణలో అతను తన రూపాన్ని కూడా మార్చుకున్నాడని కూడా మనం తెలుసుకున్నాం. అది వరకు కనిపించినటువంటి మోక్షజ్ఞ లుక్కి అలాగే ప్రశాంత్ వర్మ మనకి పరిచయం చేసినటువంటి లుక్కి అసలు సంబంధమే లేదనే అభిప్రాయం వినిపించింది. చాలా హ్యాండ్సమ్ లుక్ తోటి, అలాగే గతంలో బొద్దుగా కనిపించిన అతను ఇప్పుడు చాలా స్లిమ్గా తయారయ్యి ఎలా అయితే హీరోగా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అనుకుంటారో అలా అంత చక్కని రూపంతో అతను తయారయ్యాడు. ఇక మన ముందుకు రావటమే తరువాయి అని చెప్పేసి చాలామంది భావించారు. కానీ ఇప్పటి వరకు కూడా మోక్షజ్ఞకి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ ఏమైంది, ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇంతవరకు కూడా బయటికి రాలేదు. గత డిసెంబర్లో ఈ రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎస్ఎల్వి సినిమాస్ అంటే ప్రశాంత్ వర్మ అలాగే మోక్షజ్ఞ కాంబినేషన్లో సినిమా తీయటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ ఎస్ఎల్వి సినిమా చెరుకూరి సుధాకర్ అలాగే లెజెండ్ మూవీస్, సో తేజస్విని కూడా, నందమూరి తేజస్విని కూడా అందులో భాగస్వామిగా ఆ సినిమాని తీస్తాము త్వరలో. అంటే వేరే ఎలాంటి వదంతుల్ని నమ్మొద్దు, ఏదైనా సరే మేము అఫీషియల్గా అనౌన్స్ చేస్తామని 2 నెలల క్రితమే వాళ్ళు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటిదాకా అది లేదు. మరి కనీసం ప్రశాంత్ వర్మ కాకపోతే బాలయ్య డైరెక్షన్లో అయినా సరే మోక్షజ్ఞ మన ముందుకు వస్తాడంటే అది కూడా ఇప్పట్లో అయ్యేది సాధ్యపడేట్లు కనిపించట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 సినిమాని తీస్తూ ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఆయన గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో సినిమా చేస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇవన్నీ చూస్తుంటే అసలు మోక్షజ్ఞ 2025లో వచ్చేది దాదాపు అనుమానంగానే కనిపిస్తుంది. అంటే వచ్చే అవకాశాలు లేవనే ఎక్కువ మంది నమ్ముతున్నారు. కొన్ని 2026లో అయినా సరే అతను మన ముందుకు వస్తాడా, అసలు ఎప్పుడు ఆ సినిమా మొదలవుతుంది, ఇంతకీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే అతను తన తొలి సినిమాని చేస్తాడా లేదా తండ్రి దర్శకత్వంలో చేస్తాడా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బాలయ్య మాత్రం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే మోక్షని పరిచయం చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు అనేది అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మరి ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువ ఆలస్యం కాకుండా వీలైనంత త్వరగా ఆ సినిమా పట్టాలెక్కితే సో అన్ని అనుమానాలకి అన్ని రకాల వదంతులకి ఫుల్ స్టాప్ పడినట్టు అవుతుంది. లేదంటే రకరకాల వ్యాఖ్యానాలు ప్రచారాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పాలి. మొత్తానికి నందమూరి అభిమానులు మాత్రం మోక్షజ్ఞ సినిమా ఇంకెప్పుడు అని మాత్రం అడుగుతున్నారు. సో దానికి కాలమే సమాధానం చెప్తుంది.